భాగంలోనికి వెళ్దాం. చాలా మంచిది. దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, నీ మందిర ఆవరణములో ఒక్క దినం గడుపుట 1000 దినాలకి శ్రేష్టం. నీ మందిర ఆవరణం చూడాలనని నేను ఎంతగో ఆశపడుతున్నాను. నీ మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. మందిరాన్ని చూడాలని ఆశ, మందిరంలో ఉండాలని ఆశ, మందిరంలో ఆయన పాదాల చెంత గడపాలన్నటువంటి తృష్ణ దావీదులో జనాలు చూసి, ఇదేట్రా బాబు పిచ్చెక్కినట్టుకుంది దీనికి, అంతఃపురంలో ఉండడం మానేసి ఎక్కడట సింహాసనం ఉంది, అంతఃపురములో సౌఖ్యమైనటువంటి వాతావరణం, సుందరమైన వాతావరణం, పనివారు నోరు పెట్టి కూడా పిలవసరం లేదు. ఆ రోజుల్లో చప్పలు కొట్టారు రాజులు. ఏయ్ ఎవరెక్కడ, జస్ట్ ఇలా కొడితే అయ్యా అని 10 మంది పనివారు పరిగెత్తొచ్చు. చూసేవాళ్ళగా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు, చిన్నప్పుడు బుర్రకథలు చూసినప్పుడు, నాటకాలు చూసినప్పుడు ఇవన్నీ ఎవరెక్కడ అంటే 10 మంది వచ్చి నిల్చో. ఆ ఇంట్లో, ఆ గృహంలో ఉన్నటువంటి దావీదు అంటాడు, మందిర ఆవరణానికి మేము మందిర ఆవరణమునకు వెళ్ళుదుమని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. నేను మందిరానికి వెళుదాము రండి ఏంటంటున్నాడు, దేవుని ఆలయానికి వెళుదాము రండి అని ప్రజలు నాతో అనినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. మందిరానికి వెళ్దాం రా అని పిలిస్తే ఆ పిలవటం కొరకు నువ్వు పిల్లమే తరువా పద అనుకొని మందిర ఆవరణానికి వెళ్ళి ఆ మందిరంలో గడిపేవాడు. ఎందుకు గడిపేవాడు? అక్కడ దేవుని మీద అధికమైన ప్రేమ, అధికమైన ఇష్టం, పిచ్చి, ఆయన మీద పిచ్చి, దేవుడి మీద ఉన్న ఆ పిచ్చి దావీదుని సింహాసనము సౌఖ్యం ఒకవైపు ఉండి, ఒకవైపు మందిరంలో వెళ్ళి కిందన కూర్చోట సంతోషముగాను ఘనతగాను అది మహాభాగ్యముగా వెంచేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరంలో వెళ్ళి అక్కడ గడపట మహాభాగ్యం గెంచి, ఎవరైనా పిలిచినా, చిన్నపిల్లలు పిలిచినా, పెద్దవారు పిలిచినా, యవ్వనులు పిలిచినా, వృద్ధులు పిలిచినా, దావీదు మందిరానికి వెళ్దాం వస్తావా అని అడిగితే సంతోషపడేవాడట. దేవుని స్తోత్రం. ప్రజలు మందిరమునకు వెళుదాము రండి అని నన్ను పిలిచినప్పుడు నేను ఎంతగానో సంతోషపడతాను. దావీదు దీవించబడ్డానికి, దావీదు రాజ్యము స్థిరంగా ఉండడానికి, దావీదు సింహాసనం అట, ఆయన సింహాసనం మీద ఒకడుండుట మానడు, ఒకడును ఉంచడము అంటే ఎవరో ఒకరు, దావీది వంశములో నుంచి వచ్చినటువంటి ఎవరో ఒకరు దావీదికి ఉండక మానడు అని రాయబడి ఉంది. దావీదు వంశములో నుంచి ఎన్ని తరాలు గడిచినా సరే ఆ తరాలు తర్వాత వచ్చే వ్యక్తి దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనం మీద కూర్చుండేది దావీదులో నుంచే వస్తాడని లేఖన భాగాల్లో రాయబడింది. ప్రభా, ఎందుకు ఆ తరతరాలు తర్వాత వచ్చిన వ్యక్తిని కూడా నువ్వు దావీదుకి ఇచ్చిన సింహాసనం మీద నువ్వు కూర్చుండబెట్టుటకు సుదీర్ఘమైన 1000 సంవత్సరాల ప్రణాళిక కలిగిన దేవుడు దావీదు సింహాసనము వేరు ఒకరికి ఇవ్వకూడదని, ఆ సింహాసనం మీద ఆయన వంశావళిని కూర్చుండబెట్టాలని దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని తరతరాలకి, యుగాలకి స్థిరమైనదిగా ఉండాలని, దావీదు రాజ్యాన్ని, దావీదు పేరుని, దావీదు పిల్లలను దేవుడు అంతగా జ్ఞాపకం చేసుకొని, అంతగా స్థిరపరిచి, అంతగా ఆ సింహాసనాన్ని దావీదు వంశావళికే ఇచ్చాడు. వేరు ఒకరికి ఆయన ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, దావీదు ఆరాధికుడు అని తెలుసు కదా, దావీదు మంచి పాటగాడని తెలుసు, దావీదు మంచి యుద్ధము చేయగలడు అంటే అడవి సింహాలను లేకపోతే ఎలుగుబంటలు చీల్చగలవాడు, అదే సమయంలో గొలియాతుని చంపినవాడు.
పిల్లరా, అలాంటి దావీదులో ఇంకొక గుణం ఉంది. అంతటి బలము గలవాడు, సింహమును ఏటండి, సింహాన్ని అంట 2 చేతులతో చీల్చినవాడు. ఎలుగుబంటి, ఆ తోలు పట్టుకు ఎలుగుబంటి బొబ్బర్లు పెడుతూ వస్తున్న ఎలుగుబంటి ఆ యొక్క మందలో నుంచి గొర్రెపిల్లను పట్టుకొని పోతే ఆ ఎలుగుబంటి వెనకాతలో పరిగెత్తి దాన్ని పట్టుకొని దాని దవడ ఎముకలో నుంచి దాని యొక్క నోట్లో నుంచి ఆ గొర్రెపిల్లని లాగాడు. అంత ధైర్యశీలి, అంత యుద్ధ నైపుణ్యం గలవాడు, అంటే ధైర్యము, ఆ యొక్క తృష్ణ గలవాడు. జీవితంలో ఒక చిన్న పిల్లవాని మనసు ఉంది, ఒక చిన్న పిల్లవాని మనసు. మనదంతా కుళ్ళే, హృదయమంతా కుళ్ళి, హృదయమంతా ద్వేషం, హృదయమంతా పగ, అసూయ. ఏమి మనుషులయ్యా, క్రైస్తవులా మీరు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏయ్ పిల్లలు వెళ్ళారు దావీదు దగ్గరికి వెళ్ళి, సింహాసనం మీద ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి దావీదు దగ్గరికి పరుగెత్తుకొని వెళ్ళి, దావీదు మందిరానికి వెళ్దాం వస్తావా అని అడిగితే, ఈ పని అంతా తీసి పక్కన పెట్టి పద 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 అని వాడట. అదేను స్తోత్రం చెప్పండి. అదే మనం అనుకో, నువ్వు పద నేను వస్తాను, నువ్వు వెళ్ళమ్మా, ఇంకా బోళ్ళు పని ఉంది, మీ అన్నయ్య ఒప్పుకోడు, మీ బావ ఒప్పుకోడు, మీ మరిది ఒప్పుకోడు, నువ్వు వెళ్ళి వస్తానులే, అందరిలాంటి వాడు కాదుడు ఏటట. మిమ్మల్ని రండి, ప్రార్థనకు రండి అని 2 సంవత్సరాలు బట్టి పిలుస్తున్నాను మిమ్మల్ని. 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ సాయంకాలం ప్రార్థన జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పారు? ప్రతి ఆదివారం చెప్తున్నానా లేదా ఈ మాట? ప్రతి ఆదివారం చెప్తున్నానా లేదా? ప్రతి ఆదివారం చెప్తున్నాను ఒకటి, రండి సాయంకాలం ప్రార్థనకు రండి. నేను ఉదయం ఈ బలిపీఠం దగ్గర కూర్చొని చాలా దినాల తర్వాత ఒంటరిగా కూర్చొని 1 గంట సేపు కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు నా మనసులో ఒక నూతనమైనటువంటి ఆలోచన దేవుడు పుట్టించాడు. నేను నిన్ను రైజ్ చేయబోతున్నానని దేవుడు నాతో మాట్లాడాడు. ఫస్ట్లో ఎలాగ నేను రైజ్ చేశానో నేను నిన్ను రైజ్ చేయబోతున్నాడు. ప్రభువా నీకు స్తోత్రం. నేను మానసికంగా కృంగున్నాను కానీ దైవికంగా కృంగిపోయి లేను. మానసికంగా నేను నలిగిపోతున్నాను కానీ ఆత్మీయంగా నేను నలిగిపోవట్లేదు. మానసికంగా నేను బాధను అనుభవిస్తున్నాను కానీ నేను ఆత్మలో కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ నేను చితికిపోవట్లేదు. ప్రియులారా, దయచేసి గమనించండి, మనమందరము దేవుని పాదాల దగ్గర ఉండగలిగితే ప్రతి సాయంకాలం, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఎవరినైనా ప్రేమించావు అనుకో, ఎవరినైనా ప్రేమిస్తే అతను కనబడకపోతే, ఆమె కనబడకపోతే, అతను మాట్లాడకపోతే, ఆమె మాట్లాడకపోతే, అతను చూడకపోతే, లేకపోతే ఆమెను చూడకపోతే ఉండగలమా? అదేంటండి మాకు ఇప్పుడు ప్రేమ స్టోరీ, లవ్ స్టోరీలు చెప్తున్నారంటే, ఈ శిలక పలుకులు, ఆ కథలు, ఈ కథలు అన్నీ అందరూ చూసి వచ్చిన వారే, ఎవరును నీతిమంతులు చెప్పరే. గులివెంద గంజ అంటది ఎదుటోడికి మచ్చలు చూపిస్తుంటుంది. నువ్వు జాగ్రత్త, మనం 1,000 చూపిస్తే ఏటండి, ఒకటి చూపిస్తే ఒక్కటే చూపిస్తున్నావు. వాక్యం ఏమంది? ముందు నీ కంటిలో దూలాన్ని చూసుకో, ముందు నీ కంట్లో దూలం చూసుకో. అర్థమవుతుందా ప్రియులారా? తరువాత మన పరిస్థితిని చూసుకోవాలి. వాక్యం దగ్గరికి వెళ్తున్నాను, జాగ్రత్త. పదే పదే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన వలన, మందిరములో ప్రార్థించటం వలన మనమే ఆశీర్వదించబడతాము, మనమే దీవించబడతాము. ఆ ప్రార్థన మీ కుటుంబానికి ఆశీర్వాదంగాను రక్షణ కవచంగా ఉంటుంది. రక్షణ కవచం. కనుక ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, దావీదు ఎవరు పిలిచినా మందిరానికి వెళ్ళిపోవాలని, మందిరంలోనికి వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని, మందిరానికి వెళ్ళి అని అంటాడు, రండి నమస్కరించి సాగిలి పడదాము మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో. రండి
ఉత్సాహగానం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహంగా రండి, మన సృజించిన యెహోవాను సేవిద్దాం. దావీదే అంటాడు ఆ మాటలో, రండి 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 రండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రియరా, నేను ఒక మాట చెప్తున్నాను, వినండి జాగ్రత్త. మీరు అందరూ దూరంగా ఉన్నారు, భారంగా ఉన్నవారు మీరు రాలేకపోవచ్చు, కానీ దగ్గర ఉన్నవారు నడిచి రాగలరు అందరూ. కానీ మనం సాయంకాలం మందిలోకి వచ్చి ప్రార్థన చేస్తే, మనందరం సాయంకాలం ఒక్క గంట, ఎంత 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 గంట, ఒక్క గంట కానీ మనం ప్రార్థన, ఇంతమందిని కలిసి కానీ ఒక గంట రోజు ప్రార్థన చేస్తే, కొన్ని దినాల తర్వాత, కొన్ని దినాలు నెలల తర్వాత నీకు కనబడరాని దృశ్యము, నీవు ఊహించలేని దృశ్యాన్ని దేవుడు నీ ముందుకు తీసుకొని వస్తాడు. ఇదేనా, ఇంత అద్భుతమా అని చెప్పి నీవే అంటావు. సంఘము ప్రార్థించగా ఏటట 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 నేను ఒక్కడనే లింగం అని ప్రార్థన, స్తోత్రం లేకపోతే అల్లయ్యమ్మతో స్తోత్రం. సంఘము ప్రార్థించగా ఏటని రాయబడి ఉంది? సంఘం అంటే మనందరం కలిసి ప్రార్థించగా ఏమవుతాయి తెలుసా? సంఖ్యల్లో చెప్పరేమర్రా, పెళ్ళప్పుడు సిగ్గుపడ్డరు, మీరు మందిరంలో మాట్లాడరు, ఇంట్లో మీరు మాట్లాడకుండా ఉండరు. అలా వద్దండి, మనం ఇంట్లో ఒకలా ఇక్కడ ఒకలాగా ఉండక ప్రాక్టికల్గా ఉందాం పిల్లరా. మనం అందరం కలిసి ప్రార్థించగా సంఖ్యల్లో తెగిపోతాయి. ఎవరి సంఖ్యల్లో? ఎవరైతే పాపపు సంఖ్యల్లో ఉన్నారో ఆ సంఖ్యలన్నీ తెగిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైతే పాప సంఖ్యల్లో ఉన్నారో, ఎవరైతే కష్టం అనే సంఖ్యల్లో ఉన్నారో, ఎవరైతే అప్పు అనే సంఖ్యల్లో ఉన్నారో, ఎవరైతే రోగం అనే సంఖ్యలలో ఉన్నారో, రోగముతో పట్టి పీడించబడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారి సంఖ్యలన్నీ కూడా సంఘము ప్రార్థించగా సంఖ్యల్లో దిగిపోతాయి. నమ్మిన స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నావా? అయితే రా, కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన సంఖ్యల్లో తెంచడమే కాదు, పౌలు శీలలో ప్రార్థించారట. వారు సంఖ్యల్లో మధ్యలో ఉండి పౌలు శీల కలిసి ప్రార్థించగా చెరసాల పునాదులు, చెరసాల ఎంత బలంగా కట్టబడిందో, ఎన్ని సంవత్సరాలు కట్టబడిందో, ఎంత విశాలంగా కట్టబడిందో, ఎంత లోతుగా పునాది వేయబడిందో, ఆ పునాది అంతా ఈ ప్రార్థన ప్రభావానికి ఆగలేక తట్టుకోలేక ఊగిపోయింది. పునాదులు కదిలిపోయిన, చెరసాల పునాదులు కదిలి గోడలన్నీ పగిలిపోయి, ఆ యొక్క ఇనప సంఖ్యల్లో పడిపోయి, ద్వారములు పడిపోయి, మనుషులు అన్ని అక్కడ ఉన్న ఖైదీలందరికీ వేయబడినటువంటి అందరూ సంఖ్యలట రాయబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పడంటే, అబ్బా ఎక్కడ ఏ కోణంలో నుంచి వాక్యాన్ని చదివినా నాకు చాలా ఈ మధ్యకాలంలో కొంత ప్రత్యక్షత ఇస్తున్నాడు దేవుడు వాక్యంలో నుంచి, కొంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడి మధ్యకాల వాక్యంలో నుంచి. అది ఎక్కడి నుంచి ఎక్కడ చదివినా అది సమానమైన గీత మీదకి వస్తుందండి. ఏ మూల నుంచి ఏ కోణం నుంచి చదివినా సరే అది ఒక గీత మీదకి వస్తుంది, ఒక భావంలోనికి వస్తుంది, ఒకే దృక్పథంలోకి వస్తుంది, ఒకే ఉద్దేశంలోనికి వస్తుంది, ఒకే సరళతలోనికి వస్తూ ఉంటుంటుంది. పిల్లల అంత జ్ఞానం కలిగిన దేవుని కలిగిన మనము అని అందుకంటాడు, మీలో ఉన్నవాడు లోకం ఉన్నవానికంటే, మీలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోకంలో ఉన్నవాడు కంటే గొప్పడు. వీళ్ళందరూ కలిసి పౌలు శీలలో కలిసి ప్రార్థన చేస్తుంటుంటే చెరసాల బద్దలైపోయిందట. మనము కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే, కార్యాలు ఒక చిన్న మాట చెప్పి మెయిన్ వాక్యంలోకి వెళ్తున్నాను. మనందరం గొప్ప కార్యాలు చూడకపోవడం ఏంటంటే, మనందరం కలిసి వచ్చి సేవకుడు చెప్పాడే, ఏంటి పాస్టర్ గారు నీకు చెప్తే, పాస్టర్ గారు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు సీతాపై వచ్చా ఉదాహరణ చెప్తున్నారు. అలా అమ్మ అసలు మంచం మీద లేవలేదు అంటే బలహీనత అనారోగ్యంతో, నేను శుక్రవారం వాక్యం చెప్పాను, నీకు ఆశీర్వాదం కావాలా, నీ బ్రతుకు బాగోవాలి, అద్భుతం చేయాలంటే నువ్వేం చేయాలంటే, బెతెస్దా కోనేరులో ముందు దిగునాడే బాగుపడ్డాడు,
ఇస్సాకు దగ్గరికి మొదటగా పట్టుకెళ్ళినటువంటి ఆ భోజనాన్ని తీసుకుని ఎవరు తెస్తానని ఆశీర్దిస్తానన్నాడు, ఎవరు ముందు వస్తానని ఆశీర్దిస్తానన్నాడు. ఆ మాటను బట్టి వారిని ఆశీర్వదించేశాడు. ముందు ఎవరు వస్తారని ఆశీర్వదిస్తాడు. ముందు వస్తే చెప్పాను వాక్యం, దూరం నుంచి వాళ్ళు ఈరోజు చాలా ముందుగానే వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒక మాట మంచి మనిషికి, ఒక మాట మంచి గొడ్డుకి చెప్పరేమర్రా. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. ఇది ఎన్నిసార్లు రెండే కలిసి ప్రార్థన చేద్దామని చెప్తున్నాను. కారణం ఏంటో తెలుసా? మనందరం ప్రార్థన చేస్తే ముందు బాగుపడేది మీ కుటుంబం, తర్వాత బాగుపడేది మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తారో వారు బాగుపడతారు. మీరందరూ కలిసి రాకపోవడం వలన కార్యాలు చూడలేకపోతా ఉన్నాం, కార్యాలు అద్భుతాలు చూడలేకపోతా ఉన్నాం. ఇక్కడ ఎవడికి పడితే ఆడికే ప్రెస్టేజు, ఎవడ ప్రెస్టేజు ఆడికి ప్రెస్టేజ్ చూపిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రెస్టేజ్ లేటండి, దేవుని సన్నిధిలో స్టేటస్ లేటండి, దేవుని సన్నిధిలో ఈగో లేటండి, అర్హతలు ఆ యొక్క అహంకారం ఎందుకు, గర్వం ఎందుకు, ఇవన్నీ దేవుని పిల్లలకి తగవు అని రాయబడి ఉందండి. అసూయ, కలహము, ద్వేషము, మత్సరము, అహంకారము ఇది దేవుని బిడ్డలకు తగదు. అదే కాదు, ఇట్టిది అభ్యసించిన వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వము వలన, నీలో నేను భక్తి పరురాలి నేనెందుకు 2 సంవత్సరాలు బట్టి నీకు చెప్తున్నాను మందిరకు రమ్మని. అసలు ఒళ్ళకరు పలకరే. వంద సార్లు చెప్పినా వినట్లేదని దీన్ని ఏమంటారు మన భాషలో? చెప్పండి, వాక్యం ముందుకు వెళ్తా త్వరగా. 10 సార్లు చెప్పాను, నువ్వు వినట్లేదు, ఏమంటారు దీన్ని? అమ్మా 10 సార్లు చెప్పాను, నువ్వు వినట్లేదు, ఏటంటారు దాన్ని? గర్వము అంటారు. తెలుగులో చెప్పాలంటే వీడికి ఎంత పొగర్రా, వీడికి ఎంత గర్వం. అన్నిసార్లు చెప్పినా వీడు అనట్లేదు. నేను నీకు చెప్పడము నా దేవుడు వింటున్నాడు, నువ్వు వినకపోవడం నా దేవుడు చూస్తున్నాడు. నీ నాశనమునకు ముందు గర్వము నడుచుంది. దయచేసి అది పక్కన పెట్టండి. ప్రతి సాయంకాలము రండి, కలిసి ప్రార్థిద్దాము. విశాఖపట్నంలో ఉజ్జీవము ప్రారంభించబడుతుంది. నమ్మిన స్తోత్రం చెప్పండి. మనందరం కలిసి ప్రార్థన చేస్తే మన పట్టణంలో ఉజ్జీవం వస్తుంది. 25 సంవత్సరాల క్రితం వచ్చిన ఉజ్జీవము దేవుడు విశాఖపట్నానికి మరలా తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము త్వరగా 4 విషయాలు చూపించి నేను త్వరగా ముగిస్తాను. నిర్గమకాండం 9వ అధ్యాయం 6వ వచనము. రండి, సాయంకాలము ప్రార్థన చేద్దాం. రండి, ఈరోజు కూడా ప్రార్థన ఉంటుంది. ఆదివారం. నిర్గమకాండము 9వ అధ్యాయం 6-7 వచనాలు. మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు. స్తోత్రం చెప్దాం అందరం కలిసి. ప్రియులారా, మరునాడు ఫరో సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున చాలు. హల్లెలూయా. మరునాడు యెహోవా ఆ కార్యము చేశాడు. దేవుడు మరుసటి రోజు ఒక కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటంటే పశువులన్నిటి పైన దేవుని ఉగ్రత వచ్చింది. ప్రభు చెప్పాడు మోషేతో, మోషే ఇదిగో నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, ఐగుప్తులో ఫరో ఎదుట నిలబడి నా ప్రజలను తీసుకొని వెళ్తాను, పంపించని చెప్పు, మాట్లాడు నా పక్షంగా అన్నప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు మామింట్లో ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళాడు. నువ్వెవరువే? నేను మోషే. ఎవరు పంపించారు అని అడిగాడు. ఎవరు పంపించారు? అన్నవాడు, అనువాడు, ఉన్నవాడు అయినటువంటి దేవుడు నన్ను పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఏమని చెప్పాడు? ఎవరు పంపించారు? అన్నవాడు, ఉన్నవాడు, అనువాడు
అనేవాడు నన్ను పంపించాడు. అని పేరేటి? ఉన్నవాడు, అనువాడు. ఏమట? అనువాడును, నేను ఉన్నవాడును, నేను అనువాడును, పంపించానని చెప్పు. నేను నా పేరు చెప్పలేదు. ఆయన అన్నాడు, ఆయన పేరు చెప్పలేదు. అయ్యా నువ్వెవరివని ఫరో అడిగితే ఏం చెప్పాలా? నీ పేరు ఏంటని అడిగితే ఏం చెప్పాలా? మోషే చెప్పా, నేను అన్నవాడిని ఉన్నవాడిని అని చెప్పు అన్నాడు. మాట్లాడే దేవుడిని ఉన్నవాడిని చెప్పు అన్నాడు. ఉన్నవాడిని అనువాడిని అని చెప్పు అన్నాడు. ఎప్పుడు నుంచి ఉన్నావు? తాత ముత్తాతల కంటే ముందు ఉన్నానని చెప్పు. భూమి ఆకాశము లేకముందు ఉన్నానని చెప్పు. భూమిని ఆకాశమును కలుగు చేసిన వాడు నేనేం చెప్పు. నువ్వు వెళ్ళిపోతే అన్నాడు. అప్పుడు అంటాను, తోవలో వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా నేను ఒక్కడిని వెళ్తే ఎలాగనాయన? నాకేమో సరిగా మాటలు రావు నాయన, నాకు పాటలు రావు, నాకు మాటలు రావు నాయన. ప్రియులరా, చిన్న మాట మీకు చెప్తానే, ప్రతి వచనంలో చిన్న మాట మీకు చెప్తాను. ప్రియులరా, మీకు ఏదైనా దేవుని పని చెప్పాను అనుకో, అంతా బాగానే చేస్తావు, లేకపోతే చేయాలనుకుంటావు. మధ్యలో ఏమంటావు అంటే, మరి నేను ఒక్కదాన్ని అయితే ఎటు వెళ్తానండి? సినిమాకి ఒక్కరికి వెళ్ళిపోద్ది, షికారుకి ఒక్కరికి వెళ్ళిపోద్ది, బంధువుల ఇంటికి ఒక్కరికి వెళ్ళిపోతుంది, ఆ ఇంటికి ఒక్కరికి వెళ్ళిపోతుంది. లేనిపోని పాపిష్టి పనులు చేయడానికి మాత్రం ఒక్కరితో వెళ్ళిపోతుంది. కానీ దేవుని పనికి, సువార్తకి అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళగలుగుతానండి? అందరు నన్నే చూసేస్తారు. అర్థమవుతుందా? నువ్వు దేవుని పని దగ్గరికి వచ్చినప్పటికీ ఏదో ఒకటి చెప్తావు. మిగతా పనులకు వచ్చినప్పుడు నువ్వేది చెప్పలేవు. మోషే కూడా అదే నేను సరిగా మాట్లాడలేను ప్రభు అంటే, దేవుడు మరి ఏం చేశాడు? తప్పదు, అహరోను తోడు ఇచ్చాడు. ఇద్దరు వెళ్ళారు. ఫరో తోటి నిల్చున్నారు. ఫరో, నా దేవుడు చెప్పాడు, నేను నా దేవుని చెప్తేనే వచ్చాను, నా దేవుని ప్రజలు వెళ్ళని, మేము ఆరాధించడానికే వెళ్ళాలా? అలాగలాగా అవుతుంది, అవ్వదో, వాళ్ళు పంపనా అన్నాడు. అప్పుడు దేవుడు మోషేకి చెప్పినట్లుగా, మోషే ఇగో ఆ పశువులన్నీ చచ్చిపోయినట్లుగా కర్ర ఆకాశం వైపెత్తో నువ్వు మాట్లాడు, అది చచ్చిపోతాయని చెప్పి అన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడు 6వ వచనం, మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తు పశువులన్నీ చచ్చెను, గాని ఇశ్రాయేలు పశువులలో ఒక్కటియు చావలేదు. స్తోత్రం చెప్దామా? ఒకే దేశంలో ఉన్నాయి, ఒకే ప్రాంతంలో ఉన్నాయి, ఒకే చోట నివసిస్తున్నాయి. అందరూ కలిసి ఐగుప్తులోనే ఉన్నారు. ప్రతి ఐగుప్తునింటిలో ఇశ్రాయేలు ప్రజలు పనివారుగా, దాసులుగా ఉన్నారు. ఈ ఇంట్లో ఇది ఐగుప్తుడిల్లు అనుకుందాం, ఈ ఐగుప్తునింటిలో ఇశ్రాయేలు ప్రజలు పనివారుగా ఉన్నారు. వీళ్ళ పశువులు వాళ్ళ పశువులు ఒకచోటే కట్టబడ్డాయి. వీళ్ళ పశువులు ఈ ఇంట్లో ఉన్న పశువులని ఒకచోటే కట్టబడి ఉన్నాయి. ఆ ఇల్లు ఫరో, ఆ యొక్క ఐగుప్తుడు ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఒక ఐగుప్తు ఇంట్లో ఒక ఇశ్రాయేలుడు పనివాడిగా ఉన్నాడు. వాళ్ళ పశువులు ఆవులు అక్కడే ఉన్నాయి. ఇవందరూ కలిసే ఉంటున్నారు. పశువులు, మందలు, గొర్రెలు, మేకలు, గాడిదలు కలిసే ఉంటున్నాయి. అన్నీ కలిసే ఉంటున్నాయి. వీటిని కలిపి ఇశ్రాయేలే మేపుతున్నారు, నడిపిస్తున్నారు. దేవుడు అన్నాడు, నిశ్చయముగా ఐగుప్తులు పశువులను చచ్చిపోతాయి, నువ్వు కర్రతో ప్రార్థన చేయి అన్నాడు. చెయ్యెత్తి ప్రార్థన చేశాడు. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఈ పశువులన్నీ కలిసే ఉన్నాయి, గొర్రెలన్నీ కలిసే ఉన్నాయి. కానీ ఆ గొర్రెలు ఒక 1000 గొర్రెలు కలిసి ఉన్నాయి అనుకోండి, ఇవి ఈలు గొర్రెలు, అవి ఆలు గొర్రెలు అని ఎలాగ వేరుపరచగలం చెప్పరే? ఒక 1500 గొర్రెలు కలిసి ఉన్నాయి, లేకపోతే ఒక 2 అన్నదమ్ములు కలిసి గొర్రెలు మేపుకుంటున్నారు అనుకో, వీడి ఆడి కలిసి మేపుకుంటున్నారు. అవన్నీ కలిసి వెళ్తున్నాయి, కలిసే వస్తున్నాయి. అది పిల్లలు పెట్టిన తర్వాత అది పిల్లలు పెట్టింది. అర్థమవుతుందా? ఆ 1500 గొర్రెల మధ్యలో వీని గొర్రెలు వాని గొర్రెలు సపరేట్ చేసి అని అన్నాడు, ఇదిగో ఐగుప్తుల పశువులన్నీ చచ్చిపోతాయి, ఇశ్రాయేలు పశువులన్నీ బ్రతికే ఉంటాయి అన్నాడు. అవన్నీ కలిసే ఉన్నాయి. కానీ ఐగుప్తీయులు సంబంధించిన పశువులు ఆయనకు తెలుసు, ఇశ్రాయేలు పశువులు ఆయనకు తెలుసు, ఎవరిని సొత్తయ్యున్నదో ఆయనకు తెలుసు, ఎవరు వాటిని సంపాదించారో తెలుసు, ఎవరివో దేవుడు బాగా ఎరిగినవాడు, సమస్తమును వేరుపరచగలవాడు. అంతేకాదు, దేనిని చేయాలో దేవుడు దానినే చేస్తాడు. అవన్నీ చచ్చిపోయాయంట. ఇశ్రాయేలు పశువులన్నీ
బ్రతికి ఉన్నాయట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు మొదటి సంఘటన చూడండి, రెండో సంఘటన 9వ అధ్యాయం 22వ వచనం, 23, 24 వచనాలు. 9వ అధ్యాయము 23, 26 వచనాలు త్వరగా. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను 26వ వచనం బహుబలమైన ఆయను. 26. అయితే ఇశ్రాయేలీయులైన గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. చాలు ప్రియులారా, ఐగుప్తు దేశం అంతా వడగండ్లు పడ్డాయి. కానీ వీరు ఐగుప్తు దేశంలో గోషేను అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక చోట వీరు ఉంటున్నారు. ఆ యొక్క దేశం అంతా వడగండ్లు పడ్డాయి. కానీ వీరు ఉంటున్న చోట అనగా గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రము వడగళ్ళు పడలేదు. వడగళ్ళు పడకుండగా ఇశ్రాయేలు మీద దేవుడు తన హస్తాన్ని కాపుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఏంటి, వర్షం ఇదంతా పడుతుంది, వర్షం మీద పడుతుంది అనుకోండి. వర్షం ఈ స్లాబ్ మీద పడతా ఉంది, వర్షము ఈ స్లాబ్ మీద పడతా ఉంది. అందరూ తడిచిపోతున్నారు. కానీ ఆ అందరి మధ్యలో నువ్వు ఉన్నావు. నువ్వు తడవకుండగా తడిసి ముద్దయిపోకుండగా ప్రత్యేకంగా ఉన్నావు. అందరిపైన వర్షం పడుతుంది, కానీ నీ మీద వర్షం పడకుండగా ఏమైందంటే దేవుడు తన బలమైన హస్తాన్ని నీకు కాపుగా ఉంచాడు. కాపుగా ఉంచిన దేవునికి మహిమ. దేశమంతా ఏం పడుతుంది చెప్పండి? దేశమంతా ఏం పడుతుంది? వడగండ్ల వాన వడగండ్లతో వర్షం పడుతుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారో అక్కడ మాత్రం వర్షము వడగండ్లు పడలేదు. హల్లెలూయా. అంటే దేవుడు, వినండి జాగ్రత్తగా, దేవుడు తన ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో. చాలామంది కరోనాలో కళ్ళు మూశారు, కరోనాలో కాలములో కలిసిపోయారు. నాకు కూడా సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చింది. అది కూడా 13వ రోజు తెలిసింది. 13వ రోజు తెలిసింది. అప్పటికి 13 రోజులు నేను మా ఫ్యామిలీతో కలిసి ఉన్నాం. మేమందరం ఒక కారులోనే 15 రోజులు ప్రయాణం చేశాము. 2 మీటింగ్స్కి వెళ్ళాము, రెండు డెత్ సెరమనీస్కి వెళ్ళాము, చనిపోయిన కార్యక్రమాలకు వెళ్ళాము, ఒకటి సమాధి చేశాము, ఒకటి చూసి వచ్చాము. 3-4 మీటింగ్స్ చేశాము. ఇవన్నీ చేసి వచ్చాము. ఇంటికి వచ్చినప్పటికీ మేమందరం ఒకే కారులో ఉన్నాము. కారు నేనే డ్రైవ్ చేస్తున్నాను. మా అయ్యగారు ఉన్నారు, వదిన ఉంది, మా బాబు ఉన్నాడు, నా భార్య ఉంది. 5 ఒక్క దగ్గర ఉన్నాము. ఒక్క ఇంట్లోనే పండుకున్నాము. ఒక్క మీటింగ్కే వెళ్ళాము, ఒక్క సెరమనీకే వెళ్ళాము. 15 రోజులు ప్రయాణం తర్వాత 16 రోజు వచ్చినప్పటికీ నాకు కోవిడ్ అటాక్ అయ్యి 13 రోజులు అయ్యింది. 90% ఊపిరితిత్తుల్లో కోవిడ్ చేరుకుపోయింది. ఇంకొక రోజు ఉంటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు డాక్టర్ గారు చెప్పారు. ఇంకొక రోజు ఉంటే ఆ చివరి రోజు ట్రీట్మెంట్ ప్రారంభించాము. ప్రారంభిస్తే దేవుని మహాకృప ఈరోజు నేను బ్రతికి ఉన్నాను. చివరి రోజు ట్రీట్మెంట్ మొదలుపెట్టాం. ఆ రోజున ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభువా ఇప్పటి వరకు చేసిన పరిచర్య కంటే ఇక మీద మరి ఎక్కువ పరిచర్య చేయాలని దేవుని దగ్గర నిర్ణయము తీసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు కోవిడ్ వచ్చింది కానీ నా పక్కన ఉన్న వారికి, నా కుటుంబస్తులకి అంటకుండగా, ఆ గాలి సోకకుండగా, నన్ను మరణములోనికి వెళ్ళకుండగా నన్ను కాపాడుతూ నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నన్ను బ్రతికింపజేశాడు. నాతో పాటు చిన్నపిల్లోడు, ముసలాయన, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటిన ముసలాయన నాతో ఉన్నాడు. ఎంత గొప్పోడు మన దేవుడు. వడగండ్లట దేశమంతా పడుతున్నాయట, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఉన్న చోట వడగండ్లు పడకుండగా దేవుడు ఇశ్రాయేలును చుట్టంతా ఒక గీత గీసే, వడగండ్ల వాన
అంత లెక్క నువ్వు పడు, కానీ నా ప్రజలు ఉన్న చోటకి నువ్వు వెళ్ళకు అని వర్షానికి ఆజ్ఞాపించిన దేవుడు మన దేవుడు. ఆయన ఆజ్ఞాపించడే, మరణదూత నువ్వు ఐగుప్తులో ఉన్న మగ పిల్లలు తొలుసుల పిల్లలందరినీ లేపాయి అన్నాడు. ఏయ్ మరణదూత విను, ఇంకో మాట చెప్తున్నాను. ఏంటి ప్రభా, వెళ్తున్నావు కానీ ఆ పక్క ఈ పక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు, నా ప్రజలు ఉంటారు, చూసుకొని బహు జాగ్రత్తగా వెళ్ళాలా. ఏయ్ మరణదూత నువ్వు వెళ్తున్నావు కానీ నా పిల్లలు దూర బంధువుల దాకా మాత్రం వెళ్ళు, ముందుకెళ్ళవని పని అయిపోద్దని చెప్పి దేవుడు మరణదూతను ఆజ్ఞాపించి ఐగుప్తులందరి ఇంట్లో మహాఘోష రోదన వినబడింది. ఇశ్రాయేలు సంతోషం పెళ్ళుబుకుతూ వస్తా ఉంది. ఇశ్రాయేలు ఇంట్లో సంతోషము. మరలా ప్రభు పిలిచాడు, చీకటిని పిలిచి చీకటి రా అన్నాడు. చీకటి వచ్చి నిలబడింది. ప్రభా ఏం చేయాలా? చీకటి నువ్వు ఐగుప్తు దేశం మీద కమ్ముకో అన్నాడు. అలాగే ప్రభా ఐగుప్తు దేశం మీద కమ్ముకో అన్నాడు. చిమ్మ చీకటి అట, ఎంత అంట, చేతికి తగిలినంత చీకటి. 3 దినాలు నువ్వు అక్కడ ఉండాలా, 3 దినాలు అక్కడ ఉండాలా. చీకటి నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశం చీకటికి అమ్ముకోవాలన్నాడు. అలాగే ప్రభా మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతుంది. చెప్పినట్టు మీరు వెళ్ళిపోతారు కదా, వాక్యం చెప్పేసినట్టు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ గబగబ సరిదిస్తారండి. ఆ సరదన మీద చచ్చికొచ్చినప్పుడు సరితే బాగుంటుందండి. ఆ కంగారు మీరు మందిరానికి వచ్చినప్పుడు దావీదులాగా కంగారు ఉంటే చాలా సంతోషం. మీరు దావీదులాగా ప్రతిరోజు మందిరావనం చూడాలని నువ్వు దేవుని దగ్గర ప్రతి సాయంకాలం వచ్చి ప్రార్థన చేసావా, నీ కుటుంబాన్ని ఎవడును ఆపలేడు. దేవుడు ఆశీర్వాదాన్ని ఎవడు నీ కుటుంబం మీద నుంచి తీసివేయలేడు, దొంగలించలేడు. హల్లెలూయా. మా పిల్లలు ఆశీర్వదించబడాలని చెయ్యొద్దాను, మా పిల్లలు బాగుపడాలి. మంచి చదువు, మంచి బట్ట, మంచి బంగారం, మంచి డబ్బులు ఇస్తే బాగుపడరండి. అది అందరు ఇస్తారు, కాదు కాదు. వారి కొరకు తల్లిగా తండ్రిగా నువ్వు మందిరంలోనికి వెళ్ళి హన్నలాగా ఏడాలా. హల్లెలూయా. హన్నలాగా ఏడాలి. ఆ ఏడుపు ఏం చేసిందంటే సమూయేలుని గొప్ప ప్రయోజకుడిని చేసింది. తల్లులో రండి సాయంకాలం ప్రార్థనకి. రారు మీరు. మంచి మనిషికి చెప్పరే అని మీరు రావట్లేదని మీరు చెడ్డోళమా అంటే నేనేం అనలేను. రైట్ పిల్లరా, ఆ చీకటి వెళ్ళిపోతూ ఉంది, కంగారు పడి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు చెప్పాడు కదా అనుకొని దాని పని మీద అది వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ దాన్ని పిలిచాడు, ఏయ్ చీకటి రా అన్నాడు. మళ్ళీ అనుకొచ్చింది, ఏంటయ్యా వినో జాగ్రత్తగా చెప్పు ప్రభా, ఐగుప్తు దేశం అంతా కమ్ముకోమన్నారు సార్. అలాగే మీరు చెప్పినట్టు చేస్తాను. వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగింది. ఆది అందు ఏమైంది? వెలుగు కమ్మని వెలుగు కలగవలనని ఆయన పలుకుగా వెలుగు కలిగింది. హలో వింటున్నారా? వెలుగు కలగమని పలుకుగా వెలుగు కలిగింది. ఆ దేవుడే చీకటిని పిలిచి అన్నాడు, ఏయ్ నువ్వు ఐగుప్తు దేశం అంతా అలుముకోవాలా, 3 రోజులు నువ్వు అక్కడే ఉండాలా. అలాగే ప్రభువా, వెళ్ళిపోతుంది, పని మీద వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని పిలిచాడు, జాగ్రత్తగా విను, ఐగుప్తు దేశం అంతా కమ్ముకో, కానీ నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఉన్నారు, నన్ను సేవిస్తున్న నా ప్రజలు ఉన్నారు, నన్ను ఆరాధిస్తున్న నా ప్రజలు ఉన్నారు, నన్ను స్తుతిస్తున్న నా ప్రజలు ఉన్నారు, నేను సహాయం చేయాలని రేయి పగలు ఏడుస్తున్న నా ప్రజలు ఉన్నారు, నా వైపు చేతులు చాచుచున్నటువంటి నా స్వజనులు ఉన్నారు. నువ్వు దేశమంతా కమ్ముకో, కానీ ఇశ్రాయేలు గృహాలలో వెలుగు మాత్రము ఉండునుగాక అన్నాడు ఆయన. ఇదేంటి? ఇప్పుడు సూర్యుడు కనుమరుగైపోయాడు అనుకోండి, ప్రపంచం అంతా చీకటి అయిపోద్దా లేదా? చెప్పండి అమ్మా. సూర్యుడికి మబ్బు అడ్డొచ్చింది, సూర్యుడు ఏమవుతాడు? చీకటి అయిపోతుంది, అవునా కదా? ప్రపంచం అంతా చీకటి అయిపోద్దా, లేకపోతే ఈ ప్లేస్లోనే చీకటి అవుతుందా? సూర్యుడిని ఆ యొక్క మబ్బు కమ్ముకున్నంత వరకు కూడా సూర్యుడు ప్రపంచానికి కనబడడు, చీకటి అయిపోతుంది.
అలాగా ఆ దేశం అంతా చీకటి అయిపోయింది. కమ్మిన చీకటి, చిక్కనైన చీకటట, అది కమ్ముకుంది. ప్రభు అన్నాడు దాన్ని పిలిచి, ఇశ్రాయేలు గృహాలలో మాత్రం ఏటన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనుల గృహాలలోనికి నువ్వు వెళ్ళకూడదు సుమే, అక్కడ వెలుగు ఉండాలా అన్నాడు. ఆ వెలుగైన దేవుడే ఆ గృహాలలో, ఆ చీకటి మధ్యలో దిగొచ్చి ఆ గృహాలలో వెలుగుగా నిల్చున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగు. అంతా చీకటి కమ్ముకుంది, ఇది కవర్ అయిపోయింది, దేశం అంతా చీకటి కవర్ అయిపోయింది. కానీ దేవుడు ప్రభు ఏం చేశాడంటే ఆ చీకటికి ఆజ్ఞాపించాడు, నేను వెలుగుగా ఆ గృహాల్లో ఉండబోతున్నాను, నా దీపం వెలిగించబోతున్నాను, నేను అక్కడ నివసించబోతున్నాను. కనుక నీవు ఆ గృహాలను తాకకూడదు, నా వెలుగు అక్కడ ప్రకాశించాలి, నేను వెలుగై ఉన్న దేవుడినని నా ప్రజలు తెలుసుకోవాలి. చీకటి ఎంత మాత్రం అక్కడ ఉండడానికి అవకాశము లేదు. నీ దేవుడు ఏదైనా చేయగలవాడు. స్తోత్రం చెప్పండి. నీ చుట్టుపక్కల కష్టంలో ఉండొచ్చు, ఇటువైపు పక్కల నష్టంలో ఉండొచ్చు, నీ పొరుగింటోళ్ళు ఏడుస్తూ ఉండొచ్చు, నీ వెనకాతలో అప్పులో కృంగిపోవచ్చు. కానీ దేవుని కరుణాహస్తము, దేవుని కృపగల హస్తం నీ మీద ఉండగా నీవు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో. హల్లెలూయా. తెగులు దేశమంతా తెగులు కమ్ముకుంది, ప్రపంచమంతా తెగులు కమ్ముకుంది. కరోనా అనే తెగులు ఆ యొక్క ప్రపంచంలో కమ్ముకున్న ఆ తెగులు మధ్యలో యేసు రక్తములో కడగబడిన మనలను దేవుడు సజీవులుగా ఉంచాడా. దేవుడు మన సజీవులుగా ఉంచాడు. కనుక ప్రభు పని చేద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నీవు ఆయన మాటకు లోబడితే, మనసారా ఆయనకి నువ్వు స్థానం ఇవ్వగలిగితే, నువ్వు ప్రభువా ఆయన పాదాల దగ్గర ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర మోకరించగలిగితే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఇంకో మాట చూపించి నేను ముగిస్తాను. 11వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగులు విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. చాలు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల మీద మాత్రం, ఎవరి మీద? స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుల మాదమిత్రం, ఇశ్రాయేలీయుల మీద మాత్రము, ఇశ్రాయేలు ప్రజల మీద మాత్రము చిన్న కుక్కపిల్ల కూడా తన నాలుకట ఆడించలేదు. మరణదూత తొలుసూలు పిల్లలను అనగా ఫరో మొదలుకొని తిరగలు విసురుతున్న చిన్నది అనగా చిన్న దీనిలో తక్కువ స్థాయిలో ఉన్న దాని పిల్లల వరకు కూడా తొలుసూల పిల్లలు ఐగుప్తీయులు పిల్లలు చచ్చారు. కానీ ఇశ్రాయేలు ప్రజలలో దేవునిని ఆశ్రయించి ఆరాధించి దేవుని నామాన్ని గణపరుచుచున్నవారు ధరించిన వారి గృహాలలో మాత్రము క్షేమమున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ఫస్ట్ మాట ఐగుప్తీయుల పశువులు మాత్రమే చచ్చిపోయినాయి, ఇశ్రాయేలు పశువులు చచ్చిపోలేదు. ఐగుప్తిలో ఉన్న ఐగుప్తీయుల వంశములో తొలుసూలు పిల్లలు చచ్చిపోయారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు పిల్లలలో తొలుసూలు కానీ చివరిసూలు పిల్లలు కానీ చచ్చిపోలేదు. ఐగుప్తు దేశం అంతా చీకటి ఉన్నది, కానీ ఇశ్రాయేలు ప్రజల గృహాలలో వెలుగు ఉన్నది. 4వ విషయం, అద్భుతమైన దాన్ని నేను చూపించాలి ఆశపడుతున్నాను. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 వచనాలు. ఒక 2 మాటలు చదవండి చాలు. ఈ నెల 14వ మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తిను ఇండ్లు ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడి
కాల్చబడి 2 ద్వారబంధముల మీద చల్లి. స్తోత్రం చెప్పండి. ప్రభు వారికి పిలిచాడు, మీరు ఒక గొర్రె పిల్లని తేవాలి, లేదా మేక పిల్లని తేవాలి, తెచ్చి దాన్ని చంపి దాని రక్తాన్ని తీసుకొని మీ ఇంటి ద్వారబంధముల మీద, నిలువు కమ్మి మీదను అడ్డు కమ్మి మీదను ఆ యొక్క రక్తమును ప్రోక్షించండి అని చెప్పాడు. రక్తాన్ని ప్రోక్షించండి. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారికి చెప్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత వారు వెళ్ళారు, గొర్రెపిల్లని తీసుకున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకున్నారు. దాన్ని చంపారు, దానిని చంపారు, రక్తం తీసుకుని వెళ్ళారు. వారి ద్వారబంధములు, ముఖ ద్వారబంధం, మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి ద్వారబంధము, నిలువు కమ్మిని అడ్డు కమ్మి. చెప్పండి, నిలువు కమ్మి అడ్డు కమ్మి. ఏ కమ్ములో? నిలువు కమ్ములు, అలాగనే అడ్డు కమ్మి. నిలువు కమ్మి, తర్వాత అడ్డు కమ్మి. ఎలా కనబడుతుంది చూస్తే? చెప్పరేమర్రా. నిలువు కమ్మి మీద ఇలా ప్రోక్షించారు, అడ్డు కమ్మి మీద ఇలాగా ప్రోక్షించారు. చూస్తే ఎలా కనబడుతుంది? సిలువులా కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ సిలువు మీద గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడింది 2000 సంవత్సరాల క్రితము, నీ కోసము నా కోసము. ఆ ద్వారబంధుల కమ్ముల మీద, అనగా చెట్టు నుంచి తీయబడిన, మాను నుంచి తీయబడినటువంటి ఆ యొక్క మ్రాను కొమ్ముల మీద, నిలువ కొమ్మి అడ్డు కొమ్మి మీద గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడింది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల ఏమైందంటే బలి పశువుగా మారింది. ఆ బలి పశువు తన రక్తాన్ని కార్చింది. ఆ కల్వరి శిలువలో ఆ యొక్క నిలువు కమ్మి మీదను అడ్డు కమ్మి మీదను ఆ గొర్రెపిల్ల నిలువెల్ల తన రక్తాన్ని ప్రోక్షించింది. ఆ ద్వారబంధము వెనకాతల ఉన్నవారు, ఏంటండి, ఆ ద్వారబంధము వెనకాతల ఉన్నవారిని, లేదా ద్వారబంధము చాటున ఉన్నవారిని సంహారక దూత చూసి దాటిపోయింది, కానీ ద్వారబంధములలోనికి వెళ్ళడానికి ధైర్యముగా వెళ్ళలేకపోయింది. ఆ మరణదూతను సైతము మరణాన్ని సైతము, శాపమును సైతము, నీ మీదకి వస్తున్న ఉగ్రతను సైతము, నీ మీదకి వస్తున్నటువంటి రోగమును సైతము ఆపగలిగినది. నిలువు కమ్మి మీదను అడ్డు కమ్మి మీదను ప్రోక్షించబడిన నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ఆ కల్వరి శిలువ మీద ప్రోక్షించగా దాని చాటున ఉన్న వారిని ఏ రోగము మరణమును తాకలేదు, చూడలేదు. హల్లెలూయా. మరణదూత వచ్చాడు అక్కడికి. ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుల ఇంట్లోకి వచ్చాడు, తీసుకొని పోయాడు. మరలా ఐగుప్తు ఇంటికి వచ్చాడు, తీసుకొని పోయాడు. తర్వాత ఇశ్రాయేలు గృహమోటం చిన్న గుడిసె ఉంది, అక్కడికి వచ్చాడు. ఆ ఇంటి వైపు చూశాడు, ఆ గుడిసె వైపు చూశాడు. ఆ గుడిసెకు చిన్న ద్వారబంధం ఉంది. ఆ ద్వారబంధం గుండా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాడు. ద్వారబంధం దాకా వచ్చాడు. ద్వారబంధం మీద దగదగ మెరిసిపోతున్నటువంటి రక్తము ఆ ద్వారబంధం మీద ఉంది. దాన్ని చూశాడు, అడుగులు వెనకకు వేయడం ప్రారంభించాడు. ఆ కల్వరిలో కార్చిన యేసు రక్తము మన ద్వారబంధముల పైన, మన నుదుటి పైన ఉండగా దుష్టుడు మన తలల మీద ఉన్న యేసు రక్తాన్ని చూసి నీకు పాపపు ఛాయ అంటకుండగా, రోగపు ఛాయ అంటకుండగా, నిన్ను కృంగతీయకుండగా, నిన్ను ముట్టుకోకుండగా, అయ్యో వీరి పైన యేసు రక్తం ఉన్నదని దానిని చూసి భయపడిపోతాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదా. హల్లెలూయా. దేశమంతా మరణ ఘోష వినబడుతుంది. మరణాన్ని ఆపడం ఎవరికైనా సాధ్యమా? మరణాన్ని కంట్రోల్ చేయటం ఎవరికైనా సాధ్యమా? మరణమును ఆపగలుట ఎవరికైనా సాధ్యమా? చక్రవర్తులు ఆపగలరా? ప్రధానమంత్రులు ఆపగలరా? ముఖ్యమంత్రులు ఆపగలరా? బలవంతులు ఆపగలరా? మరణాన్ని ఎవడును ఆపలేడు. మరణమును సృష్టిలో ఆపగలిగిన ఒకే ఒక ఔషధము కల్వరిలో క్రీస్తు కార్చిన కల్వరి రక్తము. ఆ
ఆ రక్తము కిందకి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. ఆ రక్తము మన తలల పైన, మన దూరబంధముల పైన, మన వాహనముల పైన, మన వస్తువుల పైన, సమస్తము పైన ఆ కల్వరి రక్తము ప్రోక్షించబడతా ఉన్నది. ఆ కల్వరి రక్తము కింద ప్రభు మన దాస్తా ఉన్నాడు కనుక ఈరోజు క్షేమముగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నా. ప్రియులారా, అందరూ ఇది అయిపోయినప్పటికీ కూడా ఆయన ఒక మాట అంటాడు, కుడివైపు 1000 మంది పడినను, ఎడమవైపు 10,000 మంది కూలినను ఏ అపాయము. కుడివైపు 1000 మంది కూలినను, ఎడమవైపు 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. కారణం ఏంటంటే నీ మీద యేసు రక్తం ఉన్నది. స్తోత్రం చెప్పండి. యేసు రక్తం అన్నప్పుడు అసలు ఏసి గొంతులేదు. అవునా, దేవుడు అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము కనుక కృంగిపోవద్దు. కానీ దావీదులాగా ప్రతిరోజు మందిరానికి వెళ్ళండి, మందిరానికి రండి, వీలైనప్పుడు మందిరానికి రండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. కలిసి ప్రార్థన చేద్దాం. విశాఖపట్నంలో యేసు రక్తము లేదా విశాఖపట్నంలో సంహారకుని దూత యొక్క ప్రభావము నిలిచిపోవునుగాక. సంహారకుని అధికారం నిలిచిపోవునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, ఇదిగో నాయన ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు అక్కడ క్షేమం ఉన్నది నాయన. ఐగుప్తుల వారు ఉన్నప్పటికీ కూడా చీకటి కానీ, వడగండ్లు కానీ, మరణము కానీ, పశువులలో కానీ ఓ ప్రభా ఏ నష్టము రాకుండా నీవు నీ ప్రజలను కాచి కాపాడావు. నీ నామము ధరించి నీ ప్రజలను తండ్రి నాయన క్షేమముగా నువ్వు ఉంచావు నాయన. క్షేమమిచ్చి, సమృద్ధిచ్చి, సమాధానమిచ్చి, ఐగుప్తుల ఇంటిలో వేదన, ఐగుప్తుల ఇంటిలో కన్నీరు, ఐగుప్తుల ఇంటిలో నష్టం, కానీ నిన్ను ఆశ్రయించి ఆరాధించిన వారి గృహాలలో సమాధానమును, వెలుగును దాచిన వాడువు. నీవు గొప్ప దేవుడు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, అందుని బట్టి మీ నామాన్ని ఆరాధిస్తున్నాను. మరి ఎక్కువగా ఆ కల్వరి సిలువలో, ఆ కల్వరి సిలువ వైపు మరి ఎక్కువగా చూచుటకును, ఆ కల్వరి నీడలోకి రావటకును కృపను దయచేసి నడిపించి మహిమ పొందమని ఈ వాక్య భాగం అందరి హృదయాల్లో స్థిరపరిచి ఒక నూతన బలముతో నింపు నాయన, నూతన శక్తితో నింపు సంఘాన్ని. ధైర్యపరచు ఆత్మ, నిబ్బరపరచు ఆత్మ, సమాధానపరిచి ఐక్యపరచు ఆత్మ. అందరిలోనికి రండి, మీరు కార్యాలు చేయండి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. యేసు రక్తము కిందకి అందరి తీసుకొచ్చి ప్రభా మీ రాజ్యం మా పట్టణంలో కట్టించి మా పట్టణాన్ని ఉజ్జీవపరచమని 20,000 కుటుంబాలు కల్వరి నీడ కిందకి రావడానికి కృపదాయి చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.